హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. చింతల్లి మంచిగా వండుకున్నది. నేనేమో పక్కూరికొచ్చేసాను. అయితే ఇంట్లోకి సరుకులు తీసుకోవాలి. అట్లనే పిల్లల స్కూల్‌కైతే వెళ్దామని ఇంకా మేమైతే ఐతోల్ దగ్గరికైతే వచ్చేసినాము. మిట్ట మధ్యాహ్నం అయితే బయలుదేరినామన్నమాట. అందుకే దగ్గరే ఉంటుంది కాబట్టి ఎందుకులే అని పాపనైతే తీసుకురాలేదు. పాప పడుకున్న తర్వాత అయితే వచ్చినాము. ఇంటి దగ్గర పాపతోనే అమ్ముంది. అసలు ఫస్ట్ టైం తెలుసా పాపని ఇట్లా వదిలేసి రావటం. పక్కూరు కాబట్టే వచ్చిన అంతే. ఒకవేళ లేచినా ఏడ్చినా సరే కాల్ చేస్తే వెంటనే వెళ్ళొచ్చు. ఇక స్కూల్ దగ్గరికి అయితే పోయి మాట్లాడి ఇంకా అక్కడనే సూపర్ మార్కెట్ ఉంటదన్నమాట. అక్కడికైతే వచ్చి ఇంకా కావాల్సినవి అయితే తీసుకుంటున్నా. ఇంట్లో అయితే సరుకులు నిండుకున్నవి. ఇంకా సరుకులు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. పాప అయితే లేచింది, మంచిగా ఆడుకుంటుంది, అసలు ఏడవలేదంట. మేమైతే తొందరగానే వచ్చేసినాం. ఇక ఇప్పుడైతే నేను ఇంట్లోనే కిచెన్ లాగా ఒక వైపు అయితే సర్దుకుంటాను కదా, అది మొత్తం క్లీన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. క్లీన్ చేసి నేను తెచ్చుకున్న సరుకులన్నీ సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎన్నిసార్లు దులిపినా ఇల్లు అయితే ఇక దుమ్ము దుమ్ము అయితేనే ఉంటది. అయినా సరే ఇక మనం దులుపుతూనే ఉండాలి. మా ఇల్లనే కాదు, ఏ ఇల్లు అయినా సరే క్లీనింగ్ మాత్రం చేయక తప్పదు. క్లీనింగ్ చేస్తూనే ఉండాల్సిందే. ఇక మొత్తం గజిబిజిగా ఉంది కదా, మొత్తం మార్పులు చేస్తానని కాదు కానీ చిన్న చిన్న చేంజెస్తో ఇంకా అందంగా మార్చుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే స్టవ్ చుట్టూ ఉన్న అన్నీ తీసి పెడదాం. స్టవ్ చుట్టూ ఏమన్నా ఉన్నా లేకుంటే స్టవ్ మీద అన్నం మెతుకులు అవన్నీ ఉన్నా అస్సలు నీట్గా కనిపించదు. ఫస్ట్ వంట చేసేటప్పుడు కానీ నార్మల్ టైంలో కానీ అట్లా కనిపించిందంటే ముందు క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాతనే మిగతా పనులు స్టార్ట్ చేసుకుంటాం. ఏ ఆడపిల్లైనా అదే, ఏ ఇళ్ళైనా అంతే. ఆడవాళ్ళు అయితే ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ కిచెన్లోనే. కిచెన్ మీద చాలా మందికి చాలా హోప్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లుండాలి అట్లుండాలి అని. తీరుతుందిలే, మెల్లమెల్లగా తీరుతుంది. ఈ చెక్క మీద అయితే మస్తు దుమ్ము దుమ్ము పట్టింది. ఇక మొత్తం గీక్తుంటే చూడురే, అది మొత్తం బ్లాక్ గా కనిపించేది అంతా జిడ్డే. ఇంకా వైట్ కలర్ ముగ్గులు అయితే వేసిన కదా, దాని మీద అయితే ఇంకా బ్లాక్ గా అనిపించింది. స్టీల్ పీస్ తోని బాగా గీకేసరికి మంచిగా అయిందనమాట. ఇక ఆ క్లాత్ నైతే ఒక 2-3 సార్లు మళ్ళా ఉతుక్కుంటా మళ్ళా తుడిచిన. ఇక నీట్ గా అయింది. మొత్తం జిడ్డు అయితే చాలా పట్టింది కదా, ఇక అందుకోసం మళ్ళా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు కరెంట్ పోయింది ప్రెజెంట్, అందుకే మా ఇంట్లో ఇంత చీకటి అనిపిస్తుంది. కరెంట్ ఉంటేనే వెలుతురు మంచిగా ఉంటది. కరెంట్ పోయిందంటే ఇంకా ఇట్లనే ఉంటది అనమాట, చీకటిగా. వెంటిలేటర్ ఉన్నా వర్షం పడ్డప్పుడు మొత్తం నీళ్ళన్నీ ఇంట్లోకి జిల్తాయి అనమాట. అందుకోసం వెంటిలేటర్ని అయితే మూసేసినాం. ఒకవేళ అది ఓపెన్ చేసినా కూడా అంత వెలుతురేం రాదు. దీంట్లో అయితే మనీ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నా. అందుకే ఇక బాక్స్ బ్లాక్గా అట్లనే పెట్టుడు ఎందుకని ఫస్ట్ అయితే వైట్ కలర్ పెయింట్ వేస్తున్నాను. తర్వాత దాని మీద వేరే కలర్ పెయింట్ వేసి మంచిగా దాంట్లో మనీ ప్లాంట్ అయితే పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే చెక్క మీద కలర్ వేసిన కదా, అదే ఉందన్నమాట. ఇంకా అదే వేయాలి. లేకుంటే కనుక స్కై బ్లూ కలర్ ఉంది, కానీ దానికంటే చెక్క కలర్ వేసి దాని మీద ముగ్గులు పెడితే బాగుంటుందేమో, లేదంటే ప్లెయిన్గా ఉన్నా బాగుంటుంది. ఏదైనా సరే మనం డైరెక్ట్గా కలర్ వేసేస్తే అంత లుక్ అనిపించదు. ఫస్ట్ వైట్ కలర్ వేసి దాని మీద మనం వేయాల్సిన కలర్ వేస్తే లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది. దుమ్ము ఎక్కువ ఉండేది ఇక్కడ సైడే అనమాట, ఈ చెక్కల మీద, కిటికీలో, ఇంకా పక్కన ఇంకొకటి చెక్కలది ఉంది కదా దాని మీద, వీటి మీదనే ఎక్కువ దుమ్ము పడుతుంటుంది. అందుకే ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసేద్దాము. ఇంకా ఆ తర్వాత ఇంకో పక్క అయితే ఎక్కువ దుమ్ము లేదు. రీసెంట్గానే అక్కడ సైడ్ క్లీన్ చేసుకున్నాను అనమాట, మంచిగానే ఉంది. కంటైనర్స్ కూడా నేను తోమి చాలా డేస్ అయింది, అందుకే కాస్త దుమ్ముగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈరోజు అవి కూడా నీట్గా తోమేద్దాం అనుకుంటున్నా. పక్కన దూలంకి తగిలిచ్చింది ఇంకోటి చెక్కలది కనిపిస్తుంది కదా, అదైతే నేను తీసుకొని చాలా డేస్ అవుతుంది. క్వాలిటీ మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే సీలాలు అనేవి కొంచెం పెద్దవి కొట్టి సపోర్టు మంచిగా ఇవ్వాలన్నమాట, అప్పుడైతే మంచిగా ఉంటుంది. లేకపోతే వంగిపోయినట్టు అవుతుండొచ్చు. దూలం సపోర్ట్ ఉంది, దాంతోపాటు సీకులు ఉంటాయి కదా అవైతే కొట్టింది మా ఆయన. అందుకే అది ఇంకా స్ట్రాంగ్గా ఉంది, మంచిగా ఉంది. సడన్గా కరెంట్ పోయింది. కరెంట్ పోతే అంత చీకటి అయింది ఒక్కసారి. ఇక ముందైతే ఈ బాక్సులన్నీ క్లీన్ చేసేసుకుందాం. అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను. బాక్స్ అన్నీ ఖాళీ చేసుకుంటే ఇక మంచిగా వాటిని తోమేసుకోవచ్చు. ఎక్కువ బాక్స్లలో ఏం లేవు, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇక ఉప్పు, కారం పొడి అలాంటివి మాత్రం ఉన్నాయి అన్నమాట. మనకైతే కిచెన్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా వంట చేయాలనిపిస్తుంది కదా. ఇంకా అది ఎట్లున్నా సరే లుక్ మంచిగా మార్చుకునే బాధ్యత మనదే. ఇంకా పెయింటింగ్లు అలాంటివి వేసి లుక్ మారిస్తే ఇంకా బాగుంటుందేమో, కానీ ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్. ఎంత రంగులు వేసినా ఇక పాతిల్లు పాతదే కదా. మా ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే కామెంట్స్ చూసానమాట, నచ్చినోళ్ళవి చూసినా నచ్చనోళ్ళవి చూసినా, అందుకే చెప్తున్నా. ఇక ఈ బాక్స్లో అయితే మంచిగా దోమేసుకొని ఎండకు పెట్టినాం అనుకోండి మంచిగా ఆరిపోతాయి.
ఇక ఇంతే అనమాట. ఇవైతే 2 సెట్స్ తీసుకున్నాను కదా, ఆ 2 సెట్స్లోనే నాకు అన్నీ సెట్ అయిపోతాయి. ఒకటి 10 బాక్సెస్ వచ్చినాయి అనుకుంటా, ఒకటేమో 12 బాక్సెస్ వచ్చినాయి. 2 కూడా బాగున్నాయి. ఇంకా నేను ఇప్పుడు తోముతున్నాయి అయితే తీసుకొని చాలా డేస్ అవుతుంది, మంచిగా ఉన్నాయి. ఈ మంత్ అయితే అసలు నేను సరిగ్గా వీడియోసే పెట్టలేదు. ఈ మంత్ అసలు నేను ఎన్ని వీడియోస్ పెట్టినా అని చెక్ చేసుకున్నా, చాలా అంటే చాలా తక్కువ పెట్టినా. పేమెంట్ అసలు ఇంక్రీజ్ అవ్వలేదేంటబ్బా అనుకున్నాను. దానికి కారణం లాంగ్ వీడియోస్ సరిగ్గా పెట్టకపోవటమే. అందరికీ షార్ట్స్ మీదనే మంచి ఇన్కమ్ వస్తుంది, కానీ నేను లాంగ్ షార్ట్ పెట్టినా కూడా ఏ ఉపయోగం లేదన్నట్టు అవుతుంది నా పరిస్థితి. ఇక నెక్స్ట్ ఏం లేదు, ఇక ఈ డబ్బాలన్నీ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుడే. ఇక ఈ కోళ్ళు అయితే ఏం వేసినాయో తిన్నికి అన్నట్టు నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. పాపం ఆ డబ్బాలలో ఏం ఉండవని తెలియదు. అమ్మ ఉంది కాబట్టి నాకు కొంచెం బెటర్గా ఉంది, పాపతో ఉంటుంది కాబట్టి. నిజానికి అమ్మ ఉంది కాబట్టి నేను ఈ పని పెట్టుకున్నా, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నాకు. ఒక రోజులో ఇదంతా వేసుకోవాలంటే కాదనమాట. ఇక కొంచెం అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత అన్నట్టు అవుతుంది పరిస్థితి. అసలు నేను పని స్టార్ట్ చేసుకున్నానో లేదో బాగా గమనిస్తున్నా. కరెంట్ అయితే పోతుంది వస్తుంది. కరెక్ట్గా నాకు పని ఉన్నప్పుడే కరెంటు మళ్ళా పోతుంటుంది. అదేందో అందరికి అట్లనే జరుగుతుందా, నాకేనా? ఫస్ట్ అయితే ఈ వాల్ స్టిక్కర్ తీసేసి ఇంకొకటి వేద్దాము. ఇది తీసుకొని దాదాపు 1 ఇయర్కి అవుతుందో, 1 ఇయర్ కంటే ఎక్కువనే అవుతుందో. నేను ఇంకొక వాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నా, ఇంకా దాన్ని అయితే అంటిద్దామని దీన్ని అయితే తీసేసిన. బాగుందేమో ఏమన్నా వేద్దామా అన్నట్టు చూసినా కానీ మొత్తం జిడ్డు అనిపించింది. అందుకే ఇక దాన్ని అయితే తీసేసిన. ఇంకో వాల్ స్టిక్కర్ అయితే కొన్నాను అనమాట. ఇది నేను బ్యాక్ సైడ్ చూసిరా, నూనె మరకలు అదంతా పడి గలీజ్గా కనిపిస్తుంది కదా, అలాగే వీడియోస్ చేసే టైంకి నాకు అంత మంచిగా అనిపించక ఆ వాల్ స్టిక్కర్ అయితే తీసుకొని అంటించిన. మళ్ళీ ఇప్పటికీ మారుస్తున్నాను. సేమ్ మళ్ళీ అదే తీసుకుంటే ఏం బాగుంటుందిలే అని ఇంకా ఈసారి అయితే కొంచెం వేరేది తీసుకున్నా. కలర్ఫుల్గా ఉండాలి, మన రూమ్కి సెట్ అయ్యేటట్టుగా ఉండాలి కాబట్టి నేను ఇదైతే చూస్ చేసుకొని తీసుకున్నా. కొంచెం అయితే పెద్దగా వస్తుంది అనమాట, మా గోడ కంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి సరిపోయినంత అంటించి మిగతాది ఇక కట్ చేసుడే. ఈ స్టిక్కర్స్ అంటించటం చాలా ఈజీ అనుకుంటాం కానీ అంటించటం చాలా కష్టము. చూసిరా ఆడిరా ముడతలు పడకుండా ప్లెయిన్గా వేద్దాం అనుకుంటాను కానీ మన వల్ల కాదు. ఈ వాల్ స్టిక్కర్ లేసుడు అంత ఈజీ కాదబ్బా, ముడతలు పక్కా పడతాయి. నాకైతే ఇవి కష్టం అనిపించినా ఈజీ అనిపించినా కొంచెం టైం బట్టి ఇంట్రెస్ట్ పెట్టి అతికించినాం అనుకోండి మంచిగా అనిపిస్తుంది, రూమ్కి కొత్త లుక్ వస్తుంది అనమాట. నా జడని గమనించిరా, పైన క్లిప్ పెట్టి నొప్పిలేస్తుంది అనమాట మాడ దగ్గర, అందుకని అల్లేసిన. ఇక సైడ్కి కొంచెం ఎక్కువైన స్టిక్కర్ ఉంది కదా, ఇక దాన్ని చెక్క మీద అయితే అతికించేసిన. కరెక్ట్గా సరిపోయింది. చెక్క మీద కానీ ఇట్లా అంటించుడు కానీ లేదంటే ఏదైనా పేపర్స్ వేసుడు చేస్తే బెటరు, బాగా దుమ్ము పడుతుంటుంది కాబట్టి. ఇంకా ఈ కార్డ్బోర్డ్ బాక్స్తోనైతే ఒక డిఐవై లాగా చేద్దాం అనుకుంటున్నా. స్కేల్ ఉన్నా కూడా దేవులాడే ఇంట్రెస్ట్ లేక ఇక అట్టతోనే కొలతలు తీసుకుంటున్నా. హైటు ఎక్కువ ఉంది కదా, నాకు అంత హైట్ అవసరం లేదనిపించింది, అందుకే కొంచెం చిన్నగా అయితే కట్ చేస్తున్నాను అనమాట. పిల్లలతోని టైం అస్సలు కుదరదు కాబట్టి ఈ డిఐవైలకు చాలా దూరంగా ఉన్నాను. కానీ ఒక్కసారి నాకు టైం దొరికితేనా, నాకు డిఐవైస్ అంటే చాలా ఇష్టం. ఇంకోటి కొన్ని టైమ్స్లలో కొన్ని మెజర్మెంట్ చేసి మంచిగా చేసేసి ఉంటాయి కదా, పక్కా పోగొడతా. పెద్ద తెలిసిన దాని లెక్క మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటాను, కానీ అది ఆఖరికి చిన్నగానో పెద్దగానో అవుతుంది. అది మనకున్న స్పెషల్ టాలెంట్ అనమాట. కత్తెరతో ఇబ్బంది అవుతుందని ఒకటి యాక్సెట్ బ్లేడ్ అయితే తీసుకున్నా, ఇక దాంతోనైతే అసలుకే రాలేదు. ఇక కత్తెరనే యూజ్ చేసుకున్నా. సైడ్స్కి కూడా చిన్న హోల్స్ లాగా అటు ఇటు పెట్టినా పట్టుకోనికే అనమాట, బాస్కెట్ లాగా మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని అట్లా పెట్టినా. ఇక నాతో అయితే ఈ వాల్ స్టిక్కర్ ఒక్కటే ఉంది, అందుకని ఇక ఇదే స్టిక్ చేస్తున్నా. మొన్న బజార్కి ఏమో అంటారా బిగ్ బజార్, అక్కడికి వెళ్ళినప్పుడు అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ చిన్నవి లేవన్నమాట. 120, 150 లేదంటే 100కే వచ్చేస్తాయి మనకు, కానీ అక్కడ 400 రూపీస్ ఉండే. ఇంకా అంత తీసుకొని ఏం చేస్తాంలే అని తీసుకోలేదు. ఫోన్లో అయినా ఒక 2-3 ఆర్డర్ పెట్టుకోవాలి, ఇట్లా ఏదైనా రెడీ చేసినప్పుడు కానీ ఇంట్లోకి ఎందుకైనా ఉపయోగపడుతుంది. బాక్స్కి ఇది వేసినా మంచిగానే ఉంటుంది, చెక్క లెక్క కనిపిస్తుంది. ఇంకా ఈ వాల్ స్టిక్కర్ వేయటానికి తంటాలు మామూలుగా ఉండవు. ఒక సైడ్ వేస్తుంటే ఒక సైడ్ ముడత పడుతూ ఉంటుంది. క్లీన్గా వేయనికే మస్తు టైం పట్టింది, కానీ ఒక సైడ్ మాత్రం చిన్నగా అయింది. ఇంకా దానికి మళ్ళా ప్లేస్ చేయాలి, అంటియాలన్నమాట. ఇంకోటి ఇది 5 నిమిషాల్లో అయిపోద్దిలే అని స్టార్ట్ చేస్తాం, కానీ ఈ స్టిక్కర్ని స్టిక్ చేసే వరకే మస్తు టైం పడుతుంది. ఇక ఇట్లా కష్టపడి అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకా హోల్స్కి మంచిగా నీట్గా వేయనికే మస్తు టైం పట్టింది నాకు. పర్లేదు, టైం పట్టినప్పటికీ మంచిగా అనిపించింది అనమాట. టైం వేస్ట్ కాలేదు, బాగుంది అనిపించింది. ఇక ఇదెందుకు చేసినామా అంటే ఏమైనా వస్తువులు పెట్టేటి ఉంటే నార్మల్గా ఉత్తిగా పెట్టేయకుండా ఈ బాక్స్లో మంచిగా సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది, అందుకని చేసుకున్నా.
ఇక నెక్స్ట్ ఈ కిటికీలోది మొత్తం క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసిన తర్వాత నేను పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకుందాం. లేదంటే ఒకటి క్లీన్ చేసి ఇంకొకటి క్లీన్ చేసేలోపు దాని మీద దుమ్ము వచ్చి దీని మీద పడుతుంటుంది. కిటికీకి అయితే మొత్తం ఓపెన్ చేసి పెట్టిన. ఈసారి ఓపెన్ చేసేసి కింది సైడు ఒకటి వాల్ స్టిక్కర్ బ్లాక్ది ఉండే అదైతే వేసేసిన. ఇక నీట్గా ఇట్లా అయితే సర్దేసుకున్నాను. మంచిగా అనిపించింది నాకు, ఎక్కువ వస్తువులు పెట్టకుండా. ఏమన్నా చిన్న చిన్న వస్తువులు ఉంటే ఆ బాక్స్లో పెట్టుకుందామని ఒక సైడు ఆ బాక్స్ అయితే పెట్టేసిన. అయితే ఓపెన్ ఉంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనకు లోపలికి బల్లులు వచ్చేస్తున్నాయి, పిల్లిలు ఎలుకలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. అందుకని ఇక్కడైతే ఒక నెట్ కడదాం అనుకుంటున్నాను. ఇక ఎలుకలు అంటే కొరకొచ్చు, చూద్దాం. ఇక మా అమ్మ అయితే బయట ఒకటి ఇనుప దాని లెక్క ఉంటుంది, జాలి దొరుకుతుంది, తీసుకురండి అది కొడితే బాగుంటుంది అని చాలాసార్లు చెప్తుంది. కానీ మేమేమో పోయిన ప్రతిసారి అలా మర్చిపోతాము, తెచ్చుకోము. ఇక మా ఆయనకు అడిగినా కూడా అవన్నీ ఎందుకులే ఉండవులే అన్నట్టు వదిలేస్తాడనమాట. ఇంకా ఇంట్లో అయితే నెట్ క్లాత్ ఉండే ఒక 2 నెట్ క్లాతులు తీసుకొని రెండింటిని కలిపేసి ఇంకా చెక్కకైతే కొడుతున్నాము. గోడకి కొడదామన్నా కూడా మేకులు అస్సలు దిగవు. ఇది రాతి గోడ కాబట్టి మేకులు కొట్టడం అస్సలు కుదరదు. అందుకని ఇంకా కిటికీకే చిన్న చిన్నవి శీలలు ఉంటేను ఇంకా వాటితో అయితే మొత్తం చుట్టూరా కొట్టేసినాము. మంచిగా అనిపించింది. ఇంకా దోమలు రాకుండా ఉంటాయి, అలాగే పిల్లి రాకుండా ఉంటుంది. మనకి ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. నీట్గా మంచిగా కనిపిస్తుంది కదా. ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, కానీ ఉన్నంత వరకు అయితే బాగుంది కదా. ఇక ఆ పని అయిపోయింది. ఇక ఆ తర్వాత అయితే తెచ్చిన సరుకులన్నీ కూడా సర్దుకోవాలి కదా. ఇంకా అవన్నీ అయితే తీస్తున్నాను. సరుకులు అయితే అసలు మామూలు రేట్లు లేవు. నాకెందుకో ఇక్కడే తక్కువ బిల్ అయింది అనిపించింది. నాగర్ కర్నూలుకి వెళ్తే కనుక ఇంకెక్కువ బిల్ అయ్యేది. మరి ఎక్కువగా తీసుకుంటామా ఏంటో నాకు తెలీదు. కావాల్సినవి అయితే తీసుకున్నాను. ప్రెజెంట్ నాకు ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ తీసుకున్నా. మా వంశు తల్లితో ఇవన్నీ పనులు చేసుకున్నాడు అసలు ఎంత కష్టమో. ఆ వంశు తల్లితోనే అని కాదు, చిన్నపిల్లలు ఎవరితోనైనా కూడా ఈ పనులన్నీ కష్టమే. ఇంకా కూర్చుంటారు అంటే కనుక మనతో పాటు కూర్చోబెట్టుకొని పని చేసుకోవచ్చు, కానీ ఇంకా కూర్చోదు కాబట్టి ఇంకా కష్టం అవుతుంది. అందుకే అమ్మున్నప్పుడే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. బయట అయితే తోమిన డబ్బాలన్నీ పెట్టేసిన కదా, ఇక మంచిగా నీళ్ళన్నీ ఒడిచిపోయి మంచిగా ఆరినాయి. ఇంకా వాటిలో అయితే సరుకులు సర్దేస్తున్నాను. ఇక్కడ వాల్ స్టిక్కర్ చేంజ్ చేసినాక మంచిగా అనిపిస్తుంది కదా, నాకైతే అనిపించింది. అంటే కొంచెం లుక్ మంచిగా అనిపించింది. ఏం లేకపోయినా సరే ఇంట్లో పప్పులు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఏ కూరగాయలు లేనప్పుడు ఆ పప్పులన్నా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు అయితే ఎక్కువగా పప్పే ఇష్టపడుతుంటారు కాబట్టి పప్పులు కంపల్సరీగా ఉండాలి. ఇంట్లో అయితే పప్పులన్నీ నిండుకున్నాయి. కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు అసలు ఏవి లేవు, అన్నీ నిండుకున్నాయి. అందుకే ఫస్ట్ అవే తీసుకున్నా. ఇంకా మసాలాలు కూడా చికెన్ మసాలా అయిపోయింది, మటన్ది సాంబార్ది కొంచెం కొంచెం ఉంది, కానీ చాలా రోజులు అయిందనమాట తీసుకొని. ఫ్లేవర్ అంతా పోయింది. అవి వేసినా కూడా వాటి ఫ్లేవర్ అయితే రావట్లేదు. అందుకని మళ్ళీ అన్ని మసాలా డబ్బాలు కూడా తీసుకున్నాను. మా ఇంట్లో అయితే చికెన్ది ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా మటన్ కానీ సాంబార్ కానీ అవన్నీ అట్లనే ఉంటాయి. చికెన్ది మాత్రం తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అలాగే జీలకర్ర ఆవాలు అయితే ఇంట్లో ఉన్నాయి. అలాగే ఈసారి పాస్తా తీసుకున్నాను ట్రై చేద్దామని. ఇంకా అప్పుడప్పుడు వేయించుకోవడానికి బ్యాట్స్ తీసుకున్నా. ఫస్ట్ టైం ఓట్స్ తీసుకున్నాను అనమాట. వాటి గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ సన్నబడాలి అనుకున్న వాళ్ళు ట్రై చేస్తారంట. ఒకసారి చూద్దాం మన వల్ల వద్దా అని తీసుకున్నా. ప్రెజెంట్ మన సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే తిన్న అరగంటకి మళ్ళీ ఆకలి అయ్యి ఇంట్లో ఏమన్నా దొరుకుతుందా, చిన్నపిల్లలు కనుక వెతుకుతారు చూడండి, అట్లుందనమాట సిచ్యువేషన్. వదిలేసాను. ఫస్ట్ ట్రై చేసిన, ఇంకా తర్వాత మళ్ళీ వదిలేసిన. ఏది జరగాలని రాసి పెట్టుంటే ఇంకా అట్లా జరుగుతుందిలేండి, వదిలేద్దాం. చాలామంది ఒకటి నోటీస్ చేస్తారనమాట. ఏంటంటే ఎక్కువగా అప్పుడు నీ జుట్టు చిన్న ఉండే ఇప్పుడేమో పెద్దగా అయింది, ఎక్కువగా ఇదే అంటూ ఉంటారు. కానీ అప్పుడు నేను సన్నగా ఉన్నా, ఇప్పుడు లావైనా, ఇది మాత్రం ఎక్కువగా నోటీస్ చేయరైందో మరి. ఇంకా డెలివరీ తర్వాత జుట్టు అయితే ఊసిపోయి సన్నగా అయింది అసలు. ఇప్పుడు వాటితో ఒక పెద్ద గిన్నె కొనొచ్చు నేను. జుట్టు మొత్తం ఊసిపోతుందని బాధపడాలనా, కొత్త గిన్నెలు వస్తున్నాయని ఆనందపడాలనా, మీరే చెప్పండి. నిన్న లైవ్కి అయితే వద్దాం అనుకున్నాను కదా, కానీ నేను నిజంగా మర్చిపోయినా. వేరే షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేసుకుంటూ ఉన్నా, ఇంకా దీని గురించి మర్చిపోయినా. అయినా ఎప్పుడు లైవ్కి రాలేదు కదా, కొంచెం లైవ్ అంటే భయంగానే ఉంది. ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 2 years అయిపోతుంది, అయినా ఇప్పటి వరకు మనం ఎప్పుడు లైవ్ పెట్టింది లేదు. అందుకే కొంచెం టెన్షన్ అనమాట లైవ్ అంటే. ఇక ఈ మనీ ప్లాన్ని తుంచేయాల్సిన టైం వచ్చింది. అస్సలు నాకు నచ్చదని మొన్నే చెప్పినా కదా, అయినా సరే ఇంకా కొంచెం అందంగా కనిపిస్తుంది అని చేయక తప్పట్లేదు.
ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది, చిన్న చిన్నగా కింద బ్రాంచెస్ లాగా ఉన్నాయి కదా, అవి మొత్తం కట్ చేసి ఒక దాంట్లో పెట్టండి, గుబురుగా బాగుంటుంది అని. నేను కూడా చాలా వీడియోస్లో చూసిన, ఇంకా అందుకే ట్రై చేద్దామని కట్ చేస్తున్నాను. చిన్న చిన్న బ్రాంచెస్ లాగా ఒక 4-5 వచ్చినాయి. ఒక 4 వరకు అయితే తీసుకున్నా. వీటన్నింటిని ఒక దాంట్లోనే గుబురుగా పెట్టేసి ఇంకా అది నేను వంట చేసుకునే ప్లేస్లో మంచిగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయని. కొన్ని విషయాలు మనకు ఇంట్లో కానీ మనకి కానీ పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి అన్నమాట. ఏంటంటే ఫస్ట్ గ్రీనరీగా కనిపిస్తూ మంచిగా ఆర్టిఫిషియల్వి కాకుండా నిజమైన ప్లాంట్స్ పెట్టుకుంటే కనుక నిజంగా మంచి వైబ్ అనిపిస్తుంది, ఒక పాజిటివిటీ అనిపిస్తుంది ఇంట్లో. దాంతోపాటు ధూపం వేసుకుంటే కూడా మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకోటి మనం వంట చేసే ప్లేస్లో కానీ స్టవ్ మీద కానీ ఇట్లా ముగ్గులు బొట్లు పెట్టుకుంటే కొంచెం పాజిటివిటీగా అనిపిస్తుంది. మీకు అంతేనా? నేనైతే ఇంట్లో పూజ చేయక చాలా డేస్ అయిపోతుంది. అసలు పండుగలకి తప్ప మిగతా టైంలో చేయటానికి అస్సలు వీలు కావట్లేదు నాకు. మెయిన్గా ఏంటంటే పనంతా చేసుకునేసరికి 10 అయిపోతుంది. ఇక దీపం పెట్టే కంటే ముందు అబ్బా తినేద్దాం, ఇంకా నా వల్ల కాదు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి పనంతా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా నేను పూజ కూడా మంచిగా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఆ ఓపిక శక్తి అదంతా ఇక దేవుడే ఇవ్వాలి నాకు. ఇంకా ఇక్కడైతే నేను కింది సైడు అన్ని వంటకి కావాల్సిన ఐటమ్స్ ఉన్న బాక్సెసే పెట్టుకుంటుంటాయి కదా. ఇప్పుడైతే ఇక అవి ఫైన్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కిందేమో గ్లాస్ ఐటమ్స్ పెడుతున్నా. ఆ గ్లాసెస్, అలాగే నేను పచ్చళ్ళ కోసం తీసుకున్న జార్స్ అయితే పెట్టిన. అట్లనే టీ పౌడరు చక్కెర కూడా కిందనే పెట్టేసిన. ఇంకా వంటకి కావాల్సినవన్నీ ఐటమ్స్వి పైన పెట్టేస్తున్నాను. పైన సైడ్ గ్లాస్వి పెడితే కనుక ఒకవేళ ఎలుకలు అక్కడ వైర్ ఉంది కదా దాని మీదకి వెళ్ళి తిరిగితే కనుక కింద పడే ఛాన్స్ ఉంటుంది గ్లాసెస్వి కాబట్టి. అందుకని వాటిని కింద పెట్టేసుకొని ఈ బాక్సెస్ అన్నిటివి పైన పెట్టేసిన. ఇక మనీ ప్లాంట్ అనేది నేను పక్కనే వంట చేసేటప్పుడు పక్కనే ఉండేట్లాగా అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా ఒక సైడ్ అంతా అయిపోయింది, ఇంకా ఒక సైడ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం బూజు అంతా అమ్మ తీసిందనమాట. మేము నాగర్ కర్నూలుకి మొన్న సామాన్కి అదే మేము పిల్లలకి కావాల్సినవి తీసుకోవడానికి వెళ్ళినాం కదా, ఆ రోజు పైన బూజు అదంతా ఉంటే అమ్మ తీసేసింది. అందుకని నాకు ఈరోజు కొంచెం పని తగ్గింది. ఇక ఈ బాక్సులన్నీ నీట్గానే ఉన్నాయన్నమాట. కొంచెం గజిబిజిగా ఉన్నాయి మాత్రం తీసేసి నీట్గా సర్దుకుంటున్నా. ఫస్ట్కి ఇప్పటికీ నేనైతే చాలా చేంజ్ అయిపోయినా. అంటే మంచిగా కాదు, నాకు బ్యాడ్గానే అనిపిస్తుంది. అంటే ఫస్ట్లో కల్లాపి జల్లుకోవటం, ముగ్గులు పెట్టుకోవటం, ఇంకా మంచిగా ఎర్రమన్నుతోని జాజుతోని అలుక్కోవటము, ఇంకా తులసమ్మ దగ్గర కూడా అరుగు లేనప్పుడు కూడా మంచిగా మట్టితోనున్న అరుగునే మంచిగా అలికి ముగ్గేసుకుంటుంటే మంచిగా పూజలు చేసుకుంటుంటే హ్యాపీగా మంచి వైబ్ వస్తుండే. ఇప్పుడేమో పని పిల్లలతోనే సరిపోతుంది. అసలు నాకు నచ్చిన పనులు చేసుకోవటానికి అసలు టైమే ఉండట్లేదు. ఇప్పటి నుంచైనా నేను మారి మంచిగా అప్పట్లాగానే అవుదాం అనుకుంటున్నా. ఇంట్లో పనంతా చేసుకొని పూజ చేసుకున్న రోజు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. అదే మిగతా డేస్లో అయితే ఏదో నిద్ర పోతున్నట్టుగా డల్గా అనిపిస్తుంది నాకు. అందరూ కుందేల్లాగా పరిగెడుతూ ఎక్కడికో వెళ్ళిపోతుంటే నేను మాత్రం తాబేల్లాగా మెల్లగా ఈయనే ఉన్నానేమో అనిపిస్తుంది. అంటే మెల్లగా పోయినా విజయం నాదే అంటారా? ఆహా కాదు, అట్లా కాదు. నేను ర్యాబిట్ని అనుకోండి, నేనే కుందేల్ని పరిగెత్తుకుంటా వచ్చి అలసిపోయి ఇప్పుడు చెట్టు కింద వండుకున్నాను అనమాట. ఇక చెట్టు కింద ఇట్లానే వండుకున్నాను అనుకోండి, ఈయన్నే ఆగిపోతా. లేచి పరుగులు పెడితేనే లైఫ్ ఇంకా ముందుకు సాగుతుంది. ఇదైతే ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ అనమాట. ఎప్పుడో తీసుకున్నాను దీన్ని. ఇంకా దాన్ని ఎట్లా సెట్ చేయాలన్నా అర్థమవుతలేదు నాకు. ఎట్లా పెడితే బాగుందా అని చూసి బుర్ర పాడు చేసుకొని ఆఖరికి ఇంకా ఎట్లనో ఒకలాగా అయితే పెట్టేసిన. బాగుందా, చేంజ్ చేద్దామా, మీరే చెప్పండి. ఇక ఇంకోటి కూడా ఉండే, ఇంకా అదైతే వంట చేసే సైడ్ అయితే పెడదాం అనుకొని ఇంకా సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బొమ్మ పాట్లో అయితే ఉంది కదా మనీ ప్లాంట్, అదైతే వాడిపోయినట్టు అయింది. అసలు మనసు బాధగా అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే. మా చిన్నోడు ఏం చేసిండంటే దాన్ని నేను వంట చేసేటప్పుడు కింద పెట్టుకున్నాను అనమాట. వంట చేసిన తర్వాత ఇక దాన్ని ఆడ నుంచి తీసుడు మర్చిపోయినా. మామూలుగా అయితే వాడు ముట్టాడు, మరి ఆ రోజు ఏమనుకున్నాడో దాన్ని తీసుకొని దాని చెట్టు వీకేసి నాకేం తెలియదు అన్నట్టు వాళ్ళ చెల్లెలు ముందల పెట్టిండు. ఇప్పుడు నేను ఆ మొక్కని మా గుండుగాడు వీకేసిండు అనుకోవాలనా, లేకుంటే పాప వీకేసింది అనుకోవాలనా? దాన్ని ఇక మళ్ళా మట్టిలోని మంచిగా
పెట్టి వాటరింగ్ చేస్తున్నాను కానీ అది మాత్రం మంచిగా గ్రోత్ వచ్చినట్టు అనిపిస్తలేదు అనమాట, వాడిపోయినట్టు కింద పడి ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద కూడా మొత్తం తీసి దులిపేసి అమ్మ ఫ్రిడ్జ్ మీద ఉన్న కవర్ని ఉతికేసింది, అందుకే మంచిగా నీట్గా ఉంది. ఇంకా దాని మీద అనవసరం అయినవి అన్నీ ఉంటేను తీసేస్తున్నాను. ఈ ఫ్లవర్ బొకే టైప్ది అయితే తీసుకున్నా కదా, నేను మొన్న క్లేతోని ఒకటి చేసిన కదా బాటిల్ మీద మా ఫొటోస్ది, దాంట్లో అయితే దీన్ని పెట్టేద్దాం అనుకుంటున్నా. అంతేకాకుండా ఏమైనా డిఐవైస్ చేసినప్పుడు కానీ ఏదైనా వంట వీడియోస్ చేసినప్పుడు కానీ చూడటానికి ఇట్లా పక్కన పెట్టి చూపిస్తే లుక్ బాగుంటుంది కదా అని అట్లా తీసుకున్నాను అనమాట. అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మనకు. ఇంకా ఇక్కడ నేను రెడ్ కలర్ బాక్సెస్ మీద అది ఫ్లవర్ది అయితే పెట్టినా కదా, అది నాకు ఎందుకు అంత మంచిగా అనిపించలేదు, ఆడికి ఏదో పెట్టినట్టుగా అనిపించింది, అందుకే దాన్ని మళ్ళీ తీసేసిన. ఇక పనంతా అయిపోయిన తర్వాత ఇల్లు ఊడుస్తున్నా, కొంచెం కారం పొడి జల్లిన, కొంచెం నేను పెట్టుకునే ఫేస్ ప్యాక్ జల్లిన. కారం పొడి స్మెల్ అన్నా అంత ఘాటు వస్తుందో లేదో తెలియదు కానీ నేను ఒక ఫేస్ ప్యాక్ చెప్పిన కదా, అదైతే మస్తు ఘాటు వస్తుంది. అది ఊడుస్తుంటే ఒకటే తుమ్ములు, ఇక ఆ తుమ్ములు తుమ్మలేక భరించలేక ముక్కుకైతే ఇక ఒక టవల్ కట్టుకున్నా. రోజు ఊడ్చే ఇల్లే అయినప్పటికీ ఇంత దుమ్మెళ్ళింది చూడండి. అదేంటో అర్థం కాదు, మనం ఎంత నీట్గా పెట్టుకున్నా సరే మళ్ళా మనం డీప్ క్లీనింగ్ అనేది చేసినప్పుడల్లా దుమ్ము వెళ్తూనే ఉంటుంది, చెత్త వెళ్తూనే ఉంటుంది. ఈ రోజు అయితే నేను మామూలుగా దుమ్మలేదు, అసలు తుమ్మి అలసిపోయినా ఒక విధంగా. ఇక ఊడ్చుడు అయితే అయిపోయిన తర్వాత స్టవ్ అయితే నీట్గానే ఉంది, కానీ ఇక దుమ్ము పడ్డది కదా అని పైన అయితే క్లీన్ చేసుకుంటున్నా. స్టవ్ ఆల్రెడీ కడిగిందే అనమాట, అందుకే నీట్గానే ఉంది, అందుకని ఇంకా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దులిపినందువల్ల దుమ్ము పడ్డది. ఇక ఆల్మోస్ట్ పనంతా అయిపోయింది. నాకు కొంచెం టైం ఎక్కువగానే పట్టింది అనమాట, ఎందుకంటే మధ్యలో మా వంశు తల్లి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఇక నెక్స్ట్ అయితే కారం పొడి కొంచెం జల్లిపోయిందనమాట, అందుకని అమ్మ అయితే తూడ్చమని చెప్పింది. పాప కూడా దొగ్గుతూ ఉంటుంది కదా, ఇక ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది, అందుకని మళ్ళీ మొత్తం కారం అంటితే కనుక మంటలేసినట్టు అవుతుంది కదా, అందుకే ఇక సర్ఫ్ నీళ్ళు అయితే వేసేసి మళ్ళీ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. ఒకసారి తుడిచేసి ఇంకా తర్వాత మంచిగా నెక్స్ట్ డేనో అట్లా కడిగేసుకుంటే అయిపోద్దని ఇప్పటికైతే తుడిచేస్తున్నాను. కారం పొడి పడ్డది కాబట్టి కొంచెం సర్ఫ్ అయితే ఎక్కువగానే వేసిన. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట మొత్తం క్లీన్ చేద్దామని, ఇంకా ఇప్పటికి కుదిరింది నాకు. మొన్న అమ్మ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను, ఇంకా అమ్మ సడన్గా తొందరగా వెళ్ళిపోయింది, అందుకే ఇంకా మళ్ళీ అమ్మ వచ్చినప్పుడు మళ్ళీ ఈ పని పెట్టుకున్నా. పిల్లలతోని ఎవరైనా ఒకరు ఉంటే బాగుంటుంది, లేకపోతే పని చేసుకోనికే మనకే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇక నా లైఫ్ అయితే ఉరుకులు పరుగులు అన్నట్టు ఉంటుంది అసలు. మొన్న పాప కోసం హాస్పిటల్కి వెళ్ళి పిల్లలకి బ్యాగ్లు అవి తీసుకొచ్చిన కదా, దానికి నేను ఒక కామెంట్ చూసిన, పిల్లల్ని ఇడిచిపెట్టి నువ్వు మంచిగా తిరుగు అని చూసినాను అనమాట. నేనేమైనా పెళ్ళిళ్ళకు పేరెంటాలకు లేదంటే ఎంజాయ్ చేయడానికి పోతున్నానా పిల్లల్ని ఎంటేసుకొని పోనీకే? అసలు ఎండలకు మనం తిరుగుడే చాలా ఎక్కువ, ఇంకా పిల్లల్ని కూడా తిప్పుతామా? పాపకి హాస్పిటల్కి పోయినా కూడా కుటుంబం మొత్తం పోవాలనా? అసలు ఏం పెడతారు, ఎందుకు పెడతారు, అర్థమై పెడతారా, అర్థం కాక పెడతారా, నాకేమో. దీనికి పర్దా అయితే ప్రెజెంట్ అది తీసేసిన, ఇంకా ఇప్పుడు కుట్టే అంత టైం లేదు కాబట్టి పిన్స్ పెట్టి సెట్ చేసి ఇంకా ఒక చీరనైతే కడుతున్నా. ముగ్గు డబ్బా అయితే దుమ్ము అయింది. ఇక మొత్తానికి కంప్లీట్ అయింది, ఎట్లుందో మీరే చెప్పుర్రి. పని అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత నేను ధూపం పెట్టాలి తెలుసు. అయితే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా అనిపిస్తుందో చూద్దాం అనిపించి ఇంకా స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ధూపం వేద్దాం, మంచిగా పోగొస్తుంటే ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, వీడియోలో ఎట్లుంటుంది అనేది కనిపిస్తుంది కదా, అందుకని ఇంకా ధూపం అయితే ముట్టిస్తున్నాను.
మా ఆయనకైతే ధూప్ స్టిక్స్ తెమ్మన్నాను అనమాట. ఇవి కొంచెం వేరేగా ఉన్నాయి, ఏంటిదో మొత్తం మధ్యలో ఊదున్నట్టుంది. కానీ అది వెలిగిస్తే నాకెందుకో కళ్ళు మంటలేసినట్టు అనిపిస్తుంది, బాగా పొగొస్తుంది. నేను మట్టిది అయితే తీసుకున్నాను, ధూపు స్టాండ్ది. అయితే దాని మీద ఒకటి క్యాప్ లాంటిది కూడా దొరుకుతుంది, మొత్తం హోల్స్ ఉండి. అలాంటిది తీసుకుంటే కనుక బెటర్ ఏమో. పొగ నెమ్మదిగా మామూలుగా వస్తుంది కాబట్టి కళ్ళంతా మంటలేసినట్టు అనిపించదేమో. నేను కిందిది ఒక్కటే తీసుకున్నాను కాబట్టి అలా అనిపిస్తుందో ఏంటో. నెక్స్ట్ టైము దాని మీద క్యాప్ కూడా తీసుకొస్తా బయటకు వెళ్ళినప్పుడు. ఇక నాకైతే దీన్ని ఇక్కడ పెడదామా లేకుంటే నేను వంట చేసుకునే సైడ్ పెట్టుకుంటే బాగుంటుందా అనిపించింది. ఇంకా తీసుకెళ్ళి వంట చేసుకునే సైడ్ అయితే పెట్టేసిన. అక్కడ సైడే నాకు మంచిగా అనిపించింది. అంతేకాకుండా ఇక్కడ సైడ్ వైర్లు ఉన్నాయి కదా, అందుకని కొంచెం భయంగా అనిపించి ఇంకా తీసేసి అక్కడ సైడ్ అయితే పెట్టిన. మంచిగా ఉంది చూడటానికి. ఇక మొత్తానికైతే పెద్ద పెద్ద చేంజెస్ లేకపోయినా చిన్న చిన్నగా మార్పులు చేసి ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను. ఇక బయట అయితే మొత్తం దులిపి కిటికీకి అది కొట్టినాం కాబట్టి దుమ్మంతా నీళ్ళల్లో రాలింది. ఇంకా ఇవన్నీ సెట్ చేసుకోనికి మళ్ళీ నాకు కొంచెం టైం వేస్ట్, కానీ పర్లేదు ఇక పెట్టుకుందాం. దానికి నీళ్ళు కూడా లీక్ అవుతుంది, సెట్ చేయించిన తర్వాత మంచిగా చేద్దాం అనుకుంటున్నా. ఇక ఇంతే అబ్బా ఈరోజటి వీడియో కనుక నచ్చిందంటే చిన్న లైక్. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. బై.